2026వ సంవత్సరంలో ఉన్నాం. ఇంకా చెప్పాలంటే ఇంకో 4 నెలలు అయిపోతే 2027 కూడా వచ్చేస్తుంది. కానీ కొన్ని చోట్ల పరిస్థితులు మాత్రం ఇంకా 1947 కంటే ముందరున్నట్టే కనిపిస్తుంది. సో దాని గురించి మాట్లాడతాం. పార్వతీపురం మన్యం జిల్లా వాసులకు ఇంకా డోలి మూతల కష్టాలు మాత్రం తప్పడం లేదు. పాలెం పంచాయతీ కుస్తూరు గ్రామానికి చెందిన సురేష్ అనారోగ్యానికి గురయ్యారు. దీంతో సురేష్ ను డోలితో 4 కిలోమీటర్ల పాటు మోసుకొని వెళ్లారు. అక్కడి నుంచి హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. సురేష్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. అయితే తమకు డోలి మూతల బాధలు మాత్రం తప్పడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డోలి మూతలు అస్సలు లేకుండా ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తామని ప్రతిసారి హామీ ఇస్తోంది. కానీ అలానే వదిలేస్తుందని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. గిరిజనులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి అంటూ కూడా మండిపడుతున్నారు. అక్కడ డోలిలో ఆ అబ్బాయిని ఎట్లా హాస్పిటల్ వరకు మోసుకెళ్లారో ఒకసారి చూద్దాము. వీడియోలో మీకు కనిపిస్తోంది. 4 కిలోమీటర్ల వరకు అలానే డోలిలో మోసుకెళ్లారు. ఇది కేవలము ఒక్క సిచ్యువేషన్ మాత్రమే కాదు. ఆ గ్రామంలో ఎవరైనా గర్భిణీలు ఉన్నా లేకపోతే సడన్ గా ఎవరికైనా ప్రాణం బాగోకపోయినా సరే ఇలానే డోలిలో 4 కిలోమీటర్ల వరకు మోసుకు వెళ్ళాలి. ఆ తర్వాతే రోడ్డు మార్గం ఉంది. అక్కడి వరకు పూర్తిగా కూడా ఇట్లా డోలిలో మోసుకెళ్లాల్సిందే. ఎలక్షన్స్ సమయాల్లో మాత్రం ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్తారు నేతలు. ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళి మేము బ్రిడ్జులు కట్టేస్తాం, రోడ్లు కట్టేస్తామంటూ హామీలు ఇస్తారు. ఆ తర్వాత తీరా ఎలక్షన్లు అయిపోయి గెలిపించుకున్న తర్వాత ఎవరూ కూడా ఏజెన్సీ ప్రాంత ప్రజలపై కనీసము తిరిగి కూడా చూడరు. ఇది 1947 ముందు ఉన్నామా లేకపోతే 2026లో ఉన్నామా అర్థం కాని సిచ్యువేషన్ ఏజెన్సీ ప్రాంతాల్లో. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్నేళ్ల నుండి వీళ్ళు ఇలానే ఈ బాధను అనుభవిస్తున్నారు? ఎందుకు ప్రజాప్రతినిధులు ఎవరు కూడా వీళ్ళని అసలు కనీసము చూడటం లేదు? అక్కడ రోడ్డు కడతా అన్న హామీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎందుకు వదిలేస్తారు శ్రీనివాస్? స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు అవుతున్నా సరే ఇప్పుడు మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఆ గిరిజన ప్రాంతాలకు మాత్రం రోడ్డు కనెక్టివిటీ లేదు. ముఖ్యంగా టోల్ మాత్రం అనేవి ఎక్కువగా అయిపోయి అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎన్నికలు వస్తే చాలు మీకు రోడ్లు వేస్తాం, అలాగే టోల్ మాత్రం అనేవి తగ్గిస్తామని హామీ ఇస్తున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత వారి చేతులు దులుపుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు సర్తాజ్. అంతేగాని అక్కడ శాశ్వతమైనటువంటి రోడ్లు నిర్మిస్తామని అలాగే వారికి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పట్లేదు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం కూటమి ఎన్నికలకు ముందైతే మాత్రం డోలు మాత్రం తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ వేసినా సరే కొన్ని ప్రాంతాల్లో మాత్రం రోడ్డు కనెక్టివిటీ ఉండట్లేదు. ఇప్పుడు ఆ రోడ్డు కనెక్టివిటీ ఉండాలంటే మాత్రం అటవీ అధికారుల నుంచి మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉండాలి. వాళ్ళు జారీ చేస్తే అక్కడ బీటీ రోడ్లు కానీ లేకపోతే ఆ గ్రామాలకి కనెక్టివిటీ రోడ్లు కానీ కూడా వేయవచ్చు సర్తాజ్. థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఎస్, ఇందాక 80 సంవత్సరాలు అవుతోంది ఇటు ఫ్రీడమ్ వచ్చి. ఇందాక చెప్పుకున్నట్టు 2026 కూడా అయిపోతుంది ఇంకో 4 నెలల్లో. అయినా సరే వీళ్ళ డోలి కష్టాలు మాత్రం పోవడం లేదు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి, సంవత్సరాలు పోతూనే ఉన్నాయి. పాపం అక్కడ పుట్టిన వాళ్ళు చనిపోతూ ఉన్నారు. అయినా సరే ఆ ప్రాంతాలకి మాత్రము రోడ్లు మాత్రం రావడం లేదు. ఈ డోలి కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు హామీ ఇచ్చినట్టు నెరవేర్చాలి. ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఏదో వేరే దేశంలో బతుకుతున్న ప్రజలు కాదు, వాళ్ళు మన దేశం ప్రజలే. కేవలం ఓట్లు అడిగేటప్పుడు మాత్రమే వీళ్ళు మన వాళ్ళు అని గుర్తుకొస్తారు. ఓట్లు అడిగిన తర్వాత ఓట్లు వేసేసి గెలిచేసిన తర్వాత కనీసము వాళ్ళు ప్రజలు అక్కడ కొంతమంది ఉన్నారు అన్నది కూడా ప్రజాప్రతినిధులకు కనీసము గుర్తు కూడా ఉండరు. సో ఇది ఖచ్చితంగా మారాల్సిందే. ఈ డోలి కష్టాలు అనేది ఏజెన్సీ ప్రాంత ప్రజలకు తగ్గాల్సిందే.